హాయ్ అండి అందరికీ. నేను మీ విజయ్ కుమార్. నేనైతే ఇప్పుడు అయోధ్యలోని అయోధ్యకాంట్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇక్కడ మేము అయోధ్యలో శ్రీరాముని దర్శించుకొని ప్రయాగ్రాజ్ కుంభమేళ స్నానానికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూస్తే చాలా రద్దీగా ఉంది. ప్లస్ ఇక్కడ యూపీ, బీహారే కాకుండా మన ఏపీ, టీఎస్ నుంచి కూడా చాలా జనాలు అయితే వచ్చారు. రైల్వే స్టేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ నుంచి అయితే మేము ప్రయాగ్రాజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మీరు చూడొచ్చు ఇక్కడ రైల్వే స్టేషన్లో మన ట్రైన్కి, స్పెషల్ ట్రైన్కి అయితే ఇక్కడ అతికించారు. ఏ ఏ డేట్లో పవిత్ర స్నానాలు జరుగుతాయి అనేవి స్క్రీన్ షాట్ అయితే పెట్టాను. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. మరి అయోధ్యకాంట్ నుంచి వెళ్ళి ప్రయాగ్రాజ్కి 3-4 అవర్స్ జర్నీ అయితే ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి. మేమైతే ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగామండి. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళామనేది చూపిస్తాను. ఇక్కడే రైల్వే స్టేషన్లో అయితే రిఫ్రెష్మెంట్ రూమ్ అయితే ఉంది. మనం తినడానికి అయితే ఉంది. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. ఫుడ్ ఎలాగైతే ఉందో నేను ఒక ఫోటో అయితే పెట్టాను చూడండి. కొంచెం రైసు, 4 చపాతీస్ విత్ 3-4 టైప్స్ ఆఫ్ కర్రీ అయితే ఉంది. 70 రూపీస్లో అయితే మనకి అవైలబుల్గా ఉంది. ఇక్కడ డిన్నర్ అయితే అయిపోయిందండి. ఇక్కడ దాని తర్వాత రైల్వే స్టేషన్ అయితే ఒక చుట్టేసాము. ఇక్కడైతే శివుని డ్రాయింగ్స్ ప్లస్ మన సాధు డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి అయితే ఇక నైట్ అయిపోయింది. రూమ్స్ కోసం అయితే వెతకడానికి వెళ్ళిపోయాం. మరి మధ్యలో అయితే అలహాబాద్ యూనివర్సిటీ అయితే చూసాము, చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ మధ్యలో చూస్తే ఇక్కడ మన అమృతం ఎలా తయారవుతుందో అనే డ్రాయింగ్స్ గీశారు. అక్కడే దిగి ఒక 2 ఫోటోలు దించుకొని తర్వాత ఐ లవ్ ప్రయాగ్రాజ్ అయితే చూశారు కదా. మెయిన్గానైతే మనం ప్రయాగ్రాజ్ సంఘంలో దిగాలి. మాకు ఫస్ట్ టైం కదా, తెలీదు. ప్రయాగ్రాజ్ జంక్షన్లో దిగిపోయాము. అక్కడ నుంచి ఇక నైట్ అయిపోయింది, పడుకుందామని చెప్పి తిన్నాం. ఇలా డిన్నర్ చేసాం కదా. రూమ్స్ అవైలబిలిటీ లేకపోయేసరికి మన ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ ప్రజలైతే పడుకోవడానికి చాలా స్పేస్ ఉంది. ఇక్కడైతే అడ్జస్ట్ అయ్యి ఆ నైట్ అయితే గడిపేసాం. ఇక్కడ నుంచి వెళ్ళి మేమైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. స్నానానికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడైతే చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరైతే స్వెటర్లు అయితే తెచ్చుకోండి. చూపిస్తున్నాను మీకు లొకేషన్ ఎలా ఉన్నది. వెహికల్స్ అనేవి కూడా స్టార్ట్ అయిపోయాయి. మధ్యలో అయితే పొగమంచు అయితే చాలా తీవ్రంగా అల్లుకుంది. ముంగట వెహికల్స్ కూడా కనబడట్లేదు. అక్కడ నుంచి నడుచుకుంటూ మేమైతే గంగా నది దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడైతే అందరూ ప్రజలు అయితే చాలామంది ఉన్నారు. అక్కడ నుంచి స్నానాలు చేసి 2 ఫోటోలు దిగి అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరిపోయాము. మధ్యలో చూస్తే శ్రీరాముని స్టాచ్యూ ఉంది. అక్కడ కూడా ఒక 2 ఫోటోలు దిగి ఆశ్రమం దగ్గర ఇది. ఆశ్రమం నుంచి అయితే చాలామంది బయటకు అయితే వస్తున్నారు సాధువులు. ఈ ఆశ్రమాలు అనేటివి చాలా ఫ్రీగా ఉన్నాయి. పడుకోవచ్చు, మరియు భోజనాలు కూడా ఉంటాయి పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్ టైంలో కూడా. అలాగే ఈ ఆశ్రమాల్లో మనకి బెడ్తో సహా సేఫ్ బాక్స్ కూడా అయితే ఇస్తారు. సేఫ్ బాక్స్లో మన వస్తువులు అనేటివి పెట్టుకోవచ్చు. ప్లస్ మనకి ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అలానే తిరుగుతూ మేమైతే ముంగటికైతే సాగిపోయాము. దాని తర్వాత మాకైతే గుర్రం కనిపించింది. ఎలా అయినా చేసి మన యువరాణి పరువు కాపాడాలరా బాద్షా అని చెప్పి ఒక రౌండ్ అయితే వేసాము. అయితే మాకు ఎంత వెతికినా యువరాణి అయితే కనపడలేదు. ఆ యువరాణి ఎవరో ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అవునండి, తనే మోనాలిసా. అయితే ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని కూడా అడిగాము. వాళ్ళు కూడా తెలియదు అని చెప్పారు. అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం. మరి ముందైతే మాకు మాలలు అయితే కనబడ్డాయి. మాలలో కొన్ని తీసుకున్నాము. అక్కడ నుంచి బయలుదేరుతూ ఉండగా మాకు చాలా రద్దీగా ప్లేస్ అయితే కనిపించింది. సాధువులందరూ నడుస్తూ ఉన్నారు. ఎటు వెళ్తున్నారని అడిగేసరికి వాళ్ళైతే దగ్గరలో హనుమాన్ గరి ఉంది, అక్కడ దర్శించుకోవడానికి, హనుమంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నామని చెప్పారు. మరి ఇక్కడ స్పెషల్ ఏంటి అని అడగగా ఒక సాధువు చెప్పింది ఏంటిదంటే, వర్షాకాలంలో వర్షాలు పడ్డప్పుడు ఆ వర్షపు నీరు అనేది ఈ హనుమంతునికి తాకినప్పుడు మాత్రమే ఆ వర్షాలు అనేటివి ఆగుతాయని నమ్మకం అంట. మేమైతే మిస్ అయిపోయామండి హనుమాన్ గరిని. మీరైతే మిస్ కాకండి. అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ బయలుదేరగా ఐ లవ్ ప్రయాగ్రాజ్ అయితే కనిపించింది. మనం నైట్ చూసిందే. మళ్ళీ ఎందుకు కనిపించిందంటే మనం అక్కడక్కడే తిరుగుతూ ఉంటాము, మనకి ఎటు వెళ్ళాలో అర్థం కాదు సరిగ్గా. పర్లేదండి, ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక 3-4 అయిపోయింది. లంచ్ టైము. లంచ్ అయితే చేయాలి కదా. రైల్వే స్టేషన్ ముంగట్నే మనకి మంచి భోజనం అయితే దొరుకుతుంది 100 రూపీస్లోనే. సేమ్ అండి, చపాతీ ప్లస్ రైస్. లంచ్ చేసి అయితే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మళ్ళీ బయట మాత్రం ఆపేశాడు వీడు. ఏంట్రా అంటే టికెట్ అడుగుతున్నాడు. మామని బయటికి పిలిచి టికెట్ అయితే చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఓకే అండి, ఇంతటితో మన ప్రయాగ్రాజ్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.